హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి గేట్ 2025కి సంబంధించిన డైలీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో ఈ వీడియోలో మీకు ఏంటంటే ఏ హవర్కి ఏం చేయాలి అనేసి క్లియర్గా మీకు అందరికి కూడా నేనైతే ఈ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ షెడ్యూల్ని కనుక మీరు పర్టికులర్గా 2025 గేట్ ఎగ్జామ్ని రాయాలి అండ్ దాంట్లో ఖచ్చితంగా మేము ర్యాంక్ కొట్టాలి అంటే ఈ షెడ్యూల్ అనేది మీకు ఎంతగానో యూజ్ అయితే అవుతుంది. దీనికన్నా ముందు మనము కొన్ని వీడియోస్ అయితే చేసాం. లైక్ ఏంటంటే కంప్లీట్ రోడ్ మ్యాప్ ఎలా మనం యూస్ చేసుకోవాలి, ఎవ్రీ మంత్ని ఎలా యూస్ చేసుకోవాలని. ఆ తర్వాత ఇంకొక వీడియో చేసాం, లైక్ మంత్లీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఒక వీడియో చేసాం. ఆ వీడియో కూడా మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. లైక్ డే 1లో ఏం చదవాలి, డే 2లో ఏం చదవాలి, ఆ విధంగా మీకు ఇంకొక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ని మీరు కనుక చెక్అవుట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియోస్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇంకా ముందుకు వెళ్ళే ముందు నేను ఒక్కసారి అయితే సైడ్కి జరుగుతాను. సో ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని కనుక మీరు షెడ్యూల్ని ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వెంటనే మీ యొక్క మొబైల్స్లో అయితే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి అండ్ ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. లైక్ ఈ షెడ్యూల్లో మీకు ఇంకా ఏమైనా చేంజెస్ కావాలనుకున్నా కూడా మీరు ఆ టైమింగ్స్కి అయితే మీ యొక్క టైమింగ్లలో మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు, యాక్టివిటీస్ అనేటివి. ఓకేనా? సో ఇక్కడ నేను ఇచ్చిన ప్రకారంగా ఇక్కడ చూసుకోండి, మిడ్-నైట్ 12 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు స్లీపింగ్ మోడ్లో మనమైతే ఉంటాం. ఓకేనా? ఇదంతా కూడా రిలాక్సింగ్ మోడ్. ఆ తర్వాత 6 o'clock నుంచి 7 o'clock వరకు ఫ్రెష్ అప్ అండ్ రెడీ టు స్టడీ అనేసి నేను మెన్షన్ చేశాను. సో ఇక్కడ మనకు 1 hour అయితే సరిపోతుంది. లైక్ 30 minutes మనకు ఫ్రెష్ అప్ అవ్వడానికి, రిమైనింగ్ 30 minutes బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయడానికి మనకు మార్నింగ్ 6 to 7 అయితే పెట్టుకోవచ్చు. కొంతమంది అంత ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ తినరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క 7 to 9:30 మధ్యలో ఒక 15 minutes or 20 minutes అయితే టైం అయితే కేటాయించండి. ఓకే? సో 7 o'clock నుంచి 9:30 o'clock వరకు మనకి ఏంటంటే ఫుల్గా స్టడీ. లైక్ మీరు ఇక్కడ ఏంటంటే కొత్త కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కూడా ఫినిష్ చేస్తూ ఉండాలి. అండ్ 9:30 నుంచి 10 o'clockకి మళ్ళీ బ్రేక్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఎవరైతే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఉంటారో అది ఈ టైమింగ్లో కాకుండా ఈ 9:30 to 10 o'clock మధ్యలో కూడా మీరైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ తర్వాత 10 o'clockకి మళ్ళీ మీరైతే స్టడీకి అయితే కూర్చోవాలి. సో టిల్ మనకు 1 o'clock వరకు, ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు మీరైతే మీ స్టడీకి అయితే కూర్చోవాలి. పర్టికులర్గా ఏదైతే కాన్సెప్ట్స్ని మీరు అనుకుంటారో ఆ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసేటట్టుగా మీరు కూర్చోవాల్సింది ఉంటుంది. సో ఆ తర్వాత 1 o'clock నుంచి 3 o'clock వరకు లంచ్ బ్రేక్. ఎందుకు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 7 నుంచి 9:30 వరకు స్టడీ బ్రేక్, లైక్ స్టడీకి మనం కేటాయించాం. ఆ తర్వాత 1 నుంచి 10 నుంచి 1 వరకు స్టడీకి మళ్ళీ కేటాయించాం. సో అక్కడికి మనకు ఓవర్ హీట్ అయిపోయి ఉంటుంది మైండ్ అనేది. సో కొంచెం మనము దాన్ని స్లో చేయడం కోసము ఇక్కడ 1 o'clock నుంచి 3 o'clock వరకు అయితే లంచ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేసాం. లైక్ 2 hours అయితే టైం అనేది ఇక్కడ మీకు మిగులుతుంది అనమాట. సో ఈ 2 hours మీరు లంచ్కి ఒక 1/2 hour వదిలేసినా కూడా రిమైనింగ్ 1.5 hour అయితే మీరు కొంచెం చిల్ అవ్వండి. లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతారో లేదా మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారో, కొద్దిసేపు మొబైల్ని యూస్ చేస్తారో యూస్ చేసుకోవచ్చు ఇక్కడ లంచ్ బ్రేక్లో. బట్ మొబైల్ని చూస్తూ అలానే ఇంకా కంటిన్యూ చేయకండి. లైక్ 3 o'clock అయింది, వెంటనే ఇంకా మీ మొబైల్ కానీ లేదంటే మీరు చిట్ చాటింగ్ ఎవరితోనే చేస్తూ ఉన్నా కానీ అక్కడికి కంప్లీటెడ్ అనేసి మీరు వచ్చేయాలి. లేదు ఇంకొక 1/2 hour తీసుకుందాంలే అనేసి కనుక పెట్టుకుంటే మాత్రం ఇంకా ఈ డే మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇంకా 3 o'clock నుంచి 3:30 వరకు ఇప్పటిదాకా మీరు ఏదైతే చదువుకున్నారో డే మొత్తంలో వాటిని అన్నిటిని కూడా రివైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ 3:30 నుంచి 6:30 వరకు ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా నేర్చుకునేటివి కాకుండా ఇంకొక సబ్జెక్ట్ అనేది తీసుకుంటాం. ఇంకొక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు లైక్ ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా స్టడీ ప్లస్ ప్రాక్టీస్. ఓకేనా? ఏదైతే మీరు చదువుకున్నారో వాటిపైన కొంచెం ప్రాక్టీసింగ్ అనేది చేస్తాం. అండ్ ఫైనల్ థింగ్ ఇక్కడ 6:30 నుంచి మళ్ళీ మీరు రిలాక్స్. ఓకేనా? టిల్ నైట్ వరకు, లైక్ అంటే ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. ఓకేనా? 6:30 తర్వాత మళ్ళీ మీరు మొబైల్ తీసుకుంటారో లేదంటే మీ ఫ్రెండ్స్తోనే బయటికి వెళ్తారో మీ ఇష్టం అది. ఓకేనా? ఎందుకంటే పర్ డేకి మనం ఏంటంటే ఇక్కడ ఒక 3 hours అండ్ ఇక్కడ మనకు ఒక 1/2 hour, లైక్ 3.5 hour అండ్ ఇక్కడ ఒక 3 hours, ఇక్కడ ఒక 1.5 hour. ఆల్మోస్ట్ 8 hours దగ్గరలో అయితే మనము మన గేట్ 2025కి మాత్రమే ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి 6:30 నుంచి ఇంకా మొత్తం ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు మీ ఇష్టమైంది మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం కనుక ప్రాసెసింగ్ అనేది కరెక్ట్గా చేస్తే
100% మీరు గేట్లో సో ఒక మంచి ఆస్పిరెంట్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ఇవన్నీ టిప్స్, ఇవన్నీ బ్రేక్ఫాస్ట్కి సంబంధించి కానీ లంచ్కి సంబంధించి కానీ ఒక టైం అనేది కరెక్ట్గా షెడ్యూల్ చేసుకుంటూ మనం మన యొక్క లెర్నింగ్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళాము అంటే సో 100% సక్సెస్ అవుతాం. ఇవన్నీ కూడా మనకేంటంటే ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎవరైతే 1 to 100 లేదంటే 100 to 1000 వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పిన టిప్స్ అన్నమాట. సో వాళ్ళు చెప్పిన ఈ యొక్క అవర్లీ షెడ్యూల్స్ వాళ్ళు ప్రిపేర్ అయ్యేంటివి ఇవి. సో వీటిని కనుక మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే సో మీకు కూడా మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఓకేనా? సో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఇంకా గేట్కి 2025కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా పూర్తిగా తెలుగులో. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐఎమ్ రెడీ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ అట్ ఎనీ టైమ్ అట్ ఎనీ కాస్ట్. ఓకే? సో ఇంకా మీకు కాల్ మీ ఫర్ యాప్లో నేనైతే అవైలబుల్గా ఉంటాను. సో అట్ ఎనీ టైం మీరైతే నాకు కాల్ చేయొచ్చు, మీకు నేను రెస్పాండ్ అవుతాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ సో ఆల్రెడీ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అయిపోయాయి, February 1 and 2, ఆ తర్వాత 15th and 16th ఐ థింక్. ఓకే? సాటర్డే సండే రోజు అయితే మనకు ఈ గేట్ 2025 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లైక్ ఎలా మనం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి, సో దాని ప్రాసెస్ ఏంటి, అండ్ ఇంకా కొన్ని లైక్ అప్లికేషన్ ఫీ అనేది ఇంకా మనకైతే రిలీజ్ అయితే చేయలేదు. సో వన్స్ అది రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇవన్నిటిని కూడా మీరైతే కనిపెడుతూ ఉండొచ్చు. సో మీకు ఏ ప్రాబ్లం లేకుండా నేనైతే చూసుకోవడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ షెడ్యూల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.